హాయ్ అందరికీ. ఈరోజు మనం బీఏకి బీకామ్కి సెకండ్ సెమిస్టర్లో ఉన్న కామన్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈ ఎన్విరాన్మెంట్ అనేది ముందు చూద్దాం. ఎన్విరాన్మెంట్ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి ఇట్ ఈజ్ ఏ ఫ్రెంచ్ వర్డ్ నుంచి ఎన్విరాన్మెంట్ అనే వర్డ్ వచ్చింది. ఏ వర్డ్ అంటే ఫ్రెంచ్ వర్డ్ నుంచి వచ్చిన వర్డ్ ఎన్విరానియా అనే వర్డ్ నుంచి ఎన్విరాన్మెంట్ అనే వర్డ్ వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫ్రెంచ్ వర్డ్ అనమాట. ఇది ఫ్రెంచ్ వర్డ్ నుంచి ఇది వచ్చింది. మరి ఎన్విరానియా అంటే ఏంటి మీనింగ్ అంటే టు సరౌండ్ అంటే మీనింగ్ ఏంటంటే తెలుగులో చుట్టుపక్కల అని అర్థం. చుట్టుపక్కల అని అర్థం తెలుగులో. అంటే మన సరౌండింగ్స్లో ఉన్న ప్రతి ఒక్క కారకాన్ని మనం ఏమని చెప్తామంటే ఎన్విరానియా అని చెప్తాము. దాన్ని ఎన్విరాన్మెంట్ అంటాం. మరి అంటే ఎన్విరాన్మెంట్ స్టడీస్ని తెలుగులో ఏమని చెప్తామంటే పర్యావరణ శాస్త్రం అంటాం. అంటే ఏదైతే ఎన్విరాన్మెంట్ గురించి మనం చదువుతామో ఆ చదివే దాన్ని ఏమని చెప్తామంటే పర్యావరణ శాస్త్రము అంటాము. దాన్ని ఇంగ్లీష్లో అయితేనేమో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని చెప్తాము. మరి ఎన్విరాన్మెంట్ అంటే ఏంది, అసలు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ దేని గురించి అధ్యయనం చేస్తుందంటే చూడండి, ఎన్విరాన్మెంట్లో మెయిన్గా ఉన్న కాంపోనెంట్స్ ఏంటంటే నీరు, గాలి, ఆకాశం, భూమి మరియు జీవావరణ వ్యవస్థ అంటే ప్రాణం ఉన్న జీవులు కావచ్చు, ప్రాణం లేని జీవులు కావచ్చు, మిగిలిన వాటన్నిటిని కలిపి ఏం చెప్తామంటే జీవావరణ వ్యవస్థ అంటాం. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? మరి ఇవన్నీ మనకి పర్యావరణ శాస్త్రంలో ఉంటాయి. పర్యావరణంలో అధ్యయనం చేస్తాం కాబట్టి వీటన్నిటి గురించి అధ్యయనం చేసే దాన్ని మనం ఏమని చెప్తామంటే పర్యావరణ శాస్త్రము అంటాం. ఎందుకంటే ఇక్కడ వీటన్ని ఎన్విరాన్మెంట్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం రీసెర్చ్ చేసి చదువుకుంటాం, నేర్చుకుంటాం కాబట్టి అట్లాంటి శాస్త్రాన్ని పర్యావరణ శాస్త్రం అంటాం. అయితే ఈ పర్యావరణ శాస్త్రం ఎన్విరాన్మెంటల్ స్టడీసే కాకుండా మిగిలిన కొన్ని సబ్జెక్ట్స్ కూడా కొన్ని స్టడీస్ ఉన్నాయి. అలాంటి శాస్త్రాలన్నిటికీ కూడా ఇది ఏమవుతుందంటే బేసిక్ స్టడీస్ అవుతుంది, బేసిక్ శాస్త్రం అవుతుంది తెలుగులో చెప్పాలంటే. ఎందుకంటే మిగిలిన స్టడీస్ ఏవైనా హిస్టరీ కావచ్చు, పొలిటికల్ సైన్స్ కావచ్చు, ఇంకా వేరే డిపార్ట్మెంట్లో ఏవైనా రీసెర్చ్ చేసినా వాటి మీద అధ్యయనం చేసినా కూడా బేసిక్ శాస్త్రం అనేది ఒకటి ఉండాలి. కాబట్టి దాన్నే ఏమని చెప్తామంటే పర్యావరణ శాస్త్రము అంటాం. ఇక్కడ రాస్తాం చూడండి. పర్యావరణ శాస్త్రం అంటాం. ఎప్పుడైతే ఆ రీసెర్చ్ చేసే ఎవరైనా వ్యక్తికి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మీద అవగాహన ఉంటుందో, దాన్ని అధ్యయనం చేస్తారో, అప్పుడు మిగిలిన వాటి మీద రీసెర్చ్ చేయడం కానీ అధ్యయనం చేయడం కానీ ఈజీ అవుతుంది. అట్లాంటి వాటిలో ఏవైనా ఇబ్బందులు ఎదురైనా కూడా ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ద్వారా ఏమవుతుందంటే దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. దాన్ని మనం పర్యావరణ శాస్త్రం అంటాం. రైట్. పర్యావరణ శాస్త్రం అంటే అర్థమైంది కదా. నీరు, భూమి, గాలి, ఆకాశం, జీవావరణ వ్యవస్థ ఏదైతే ఉందో మన వాతావరణంలో దాని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పర్యావరణ శాస్త్రము అంటాం. ఓకే, రైట్. ఇంకా దీని గురించి కొంతమంది సైంటిస్టులు కావచ్చు, కొంతమంది ప్రొఫెసర్లు కావచ్చు, కొంతమంది అధ్యయనం చేసిన ఎవరైనా వ్యక్తులు కావచ్చు ఏం చెప్పారు పర్యావరణ శాస్త్రం గురించి అంటే పర్యావరణ శాస్త్రం అనేది ఆకాశం కంటే విశాలమైనదని, సముద్రం కంటే లోతైనదని చెప్పారు. ఎందుకంటే పర్యావరణ శాస్త్రాన్ని ఇక్కడ స్టార్ట్ చేసేసి ఇది స్టార్టింగ్ పాయింట్, అక్కడ ఎండ్ చేసేసి అది ఎండింగ్ పాయింట్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ గురించి ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా ఎంతో అంత మిగిలే ఉంటుంది. ఎందుకంటే అంత పెద్దదని చెప్తున్నాం. దాన్ని ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు, పర్యావరణ శాస్త్రం అనేది చాలా విశాలమైనది, సముద్రం కంటే లోతైనది అంటాం. అందుకే సముద్రం ఎంత లోతుందో చెప్పడం కష్టం, మనకి ఆకాశం ఎంత విశాలంగా ఉందో చెప్పడం కష్టం. అదేవిధంగా పర్యావరణ శాస్త్రం అనేది చదివాము లేదంటే తెలుసుకున్నాము అని చెప్పడం కూడా కష్టమే. ఎందుకంటే ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా కొంచెం మిగిలే ఉంటుందన్నమాట. ఓకేనా, రైట్. ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ గురించి మనం డిస్కస్ చేస్తే మనం ఇప్పుడు ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటే పర్యావరణంలో కనీసం మనం ఇప్పుడు డైరెక్ట్గా ఫుడ్ తీసుకోలేకపోతున్నాం, వాటర్ తాగలేకపోతున్నాం, ఇండైరెక్ట్గా చెప్పాలంటే గాలి కూడా పీల్చుకోవడానికి చాలా కష్టమైన పరిస్థితులు ఇప్పుడు మనకి ఎదురు చేస్తున్నాం. అంతే కదండి. పాండమిక్ టైంలో కరోనా వచ్చి 2020లో మనం ఎంత ఇబ్బంది పడ్డాం. కనీసం మాస్కులు పెట్టుకొని తిరగడానికి కూడా ఇబ్బంది పడ్డాం, గాలి తీసుకోవాలంటే కూడా ఇబ్బంది పడ్డాం. అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు పర్యావరణంలో జరుగుతున్నాయన్నమాట. ఓకేనా. ఇంకా ఏం జరుగుతుంది, కొన్ని ఆరోగ్య సమస్యలు రావటం, లేదంటే గాలి ఎఫెక్ట్ అయ్యి ఇవన్నీ కెమికల్స్ వల్ల దానివల్ల వాటర్ ఎఫెక్ట్ అయ్యి సాయిల్ ఎఫెక్ట్ అయ్యి ఇట్లాంటి సమస్యలు అన్నీ ఎన్విరాన్మెంటల్లో ఉన్నాయి. ఇదేం జరుగుతుంది,
బయట నుంచి వచ్చే ఓజోన్ పొర, అందరికీ చాలా ఇంపార్టెంట్ అయిన ఓజోన్ పొర, ఓజోన్ లేయర్ అని చెప్తాము. అది కూడా దెబ్బతిని మనకి ఏమవుతుంది, డైరెక్ట్గా సన్ రైస్ అన్నీ కూడా వచ్చేసి ఎండలు ఎక్కువైపోతున్నాయి, ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది, సముద్రాలు వేడెక్కడం, ఈ అడవులన్నీ లేకపోవటం వల్ల ఎండలు ఎక్కువ వచ్చేసి వాటర్ తగ్గిపోవటం, ఇట్లాంటి సమస్యలన్నీ ఎదుర్కొంటూ ఉన్నాం అనమాట. దానివల్ల ఏమవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉన్నాయి జనాలకి. దీనివల్ల ఏంటి, కొత్త కొత్త రోగాలు వచ్చేసి కనీసం వాటిని డిసీజ్ని ట్రీట్మెంట్ చేయడానికి కూడా కొన్ని మందులు లేని పరిస్థితులు కూడా కొన్ని రోగాలు వస్తున్నాయి. ఇట్లాంటి పర్యావరణాన్ని ఇప్పుడు మనం అందరం కూడా ఉన్నామన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇట్లాంటి పరిస్థితులన్నీ ఎదుర్కొని మన పర్యావరణాన్ని ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలంటే అవగాహన అనేది ఇంపార్టెంట్. అందుకోసమనే మనకి ఈ సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇవి తెలుసుకోవడాన్నే పర్యావరణ శాస్త్రం యొక్క అధ్యయనం అంటాము, లేదంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని చెప్తాం. ఓకేనా, రైట్. ఇంకా ఏం చేస్తున్నాం, జనరల్గా కెమికల్స్ పెరిగిపోవటం, మనిషికి దురాశ ఎక్కువైపోయి ఏంటి, ఉన్న చెట్లను నరకడానికి టైం ఉంటుంది కానీ కొత్త మొక్కల్ని నాటడానికి టైం లేదు జనాలకి. దానివల్ల ఏమైంది, అడవులన్నేసి తగ్గిపోయినాయి, అడవిలో ఉన్న జంతువులన్నీ జనవాసంలోకి వచ్చేసినాయి. అదొకటి బాగా ఎఫెక్ట్ అయింది. ఇంకేమైంది, పంట పొలాల్లో అధిక దిగుబడి కోసం అవసరం లేకపోయినా కూడా కెమికల్స్ని, రసాయనాలను ఎక్కువ వాడటం, మన జనరల్గా ఉన్న ఎరువులను వాడకపోవడం, ఇట్లాంటి వల్ల ఏమవుతుంది, నేల కూడా సారాన్ని కోల్పోయి అక్కడ దిగుబడి తగ్గిపోతుంది, ఆ నేల కూడా పొల్యూషన్ అవుతుంది. ఇంకా మనిషి ఏమైండు, బిజినెస్ మ్యాన్ అయిపోయి పారిశ్రామికవేత్తలు అయిన తర్వాత ఉన్న కంపెనీలకి కొత్త కంపెనీలు యాడ్ చేసేసి అందులో నుంచి వచ్చే కెమికల్స్ కావచ్చు, గాలి పొల్యూషన్స్ కావచ్చు, ఇవన్నీ వచ్చేసి వాటర్ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మనిషి యొక్క జీవితానికి కంపల్సరీగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది చాలా అవసరం. మరి దీన్ని కాపాడుకోవాలంటే మనం చేయాల్సిన నియమాలు ఏంటి, దానికి ఏమేమి చేయాలన్నది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే ప్రతి మనిషి కూడా వృక్షాలను కాపాడాలి. అంటే నరకటం మానేయాలి, చెట్లని నరకటం మానేయాలి. మరి ఎందుకు నరుకుతున్నారు సార్, ఏం పని పాటలు లేక చెట్లు నరుకుతున్నారా అంటే చూడండి, ఎవరు కూడా కావాలని నరకరు. కానీ ఏమవుతుందంటే బిల్డింగ్లు కట్టడానికి, కంపెనీలు ఇన్స్టాల్ చేయడానికి, ఇట్లాంటి వాటి కోసం ఏంది ల్యాండ్ కావాలి కాబట్టి చెట్లన్నీ నరుక్కుంటూ పోతున్నారు. ఇక్కడ డెవలప్ అవుతున్నాం అనుకుంటున్నారు కానీ ఎన్విరాన్మెంట్కి దెబ్బ అవుతుందని మాత్రం ఎవరు ఆలోచించట్లేదు. ఒక మొక్కను నరకటం కష్టం, కానీ ఆ మొక్క ఎదిగినంత సేపులో మొక్కను నాటి మళ్ళీ ఎదిగించాలంటే చాలా కష్టమవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. మొక్కలు నాటుతాం కానీ అది అంత ఎత్తు ఎదగాలంటే చాలా టైం పడుతుంది కదా. ఇప్పుడున్న మొక్కలను నరుకుంటూ పోతే ల్యాండ్ పెరుగుతుంది కానీ అడవులన్నీ తగ్గిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుంది, అడవిలో ఉండాల్సిన జంతువులు అవన్నీ కూడా పాపం ఇబ్బంది పడి అవి కూడా తగ్గే ప్రయత్నం అవుతుందన్నమాట. అందుకని ఏం చేయాలి, వృక్షాలను కాపాడాలి, చెట్లను నరకటం తగ్గించాలి. ఇప్పుడు ఇంకా మనం చెప్పుకుంటే కొన్ని రోజుల్లో జనరల్గా జరిగేవి మన ఇళ్లలోనే మనకు తెలిసినవే. మన ఇంట్లో ఏదైనా ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు ఏమవుతుంది, సమ్మర్లో కొంచెం ఆకులు అవి రాలిపోయి ఇంటి నిండా చెత్త పడుతూ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, మా ఇంట్లో అంతా చెత్త పెరుగుతుంది, ఎవరు ఊడుస్తారు డైలీ అని చెప్పేసి చెట్లను నరికేస్తున్నారు. అదొకటి మనకేంది, అదొక డ్రాబ్యాక్ అనమాట. మనకు తెలిసి మనమే మన ఇంట్లో చెట్టు నరుక్కుంటూ పోతున్నాము, అడవిలో ఉన్న చెట్లను కూడా నరుక్కుంటూ పోతున్నారు కంపెనీస్ కోసం, వాటి కోసం. దీనివల్ల ఏమవుతుంది, వాతావరణం అంతా దెబ్బతినేసి, ఓజోన్ పొర దెబ్బతినేసి, పడాల్సిన వర్షాల కంటే ఆమ్ల వర్షాలు అట్లాంటివి పడేసి, సన్ రైజ్ ఎక్కువ వచ్చేసి స్కిన్ డిసీజ్ రావటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అట్లాంటివన్నీ తగ్గిస్తే మనం ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళం అవుతాం పర్యావరణానికి. అదొక పాయింట్. నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి, ఇవి వృక్షాలను కాపాడాలని చెప్తున్నాము, నరకకుండా ఉంటే ఉన్న మొక్కల్ని కాపాడుకుంటే చాలని చెప్తున్నాం. అదేవిధంగా కొత్త మొక్కలను కూడా నాటే ప్రయత్నం చేయాలి అందరూ. మొక్కల్ని నాటడం, దీనివల్ల కూడా మనకి ఏమవుతుందంటే చెట్లు పెరిగేసి ఏమవుతుందంటే ఆకుపచ్చని అవి అంతా పెరిగేసి మనకి సమయానికి వర్షాలు రావటం, ఎండలు తగ్గిపోవటం, ఇట్లాంటివన్నీ జరుగుతుంది. వాతావరణంలో ఉన్న వేడి తగ్గటం, సముద్రాలు వేడెక్కకుండా తగ్గటం, తుఫానులు రాకపోవటం, ఆమ్ల వర్షాలు పడకపోవటం, ఇట్లాంటివి జరిగి అన్నీ కూడా సమతుల్యత మెయింటైన్ చేస్తూ ఉంటే, బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాయి. కాబట్టి అప్పుడు మనకి అన్ని ఏ ప్రాబ్లమ్స్ లేకుండా జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే, రెగ్యులర్గా మనకందరికీ తెలిసిన విషయమే, పంట పొలాల్లో కెమికల్స్కి బదులుగా జనరల్ ఎరువులను వాడితే చాలా మంచిది. కెమికల్స్ని అవాయిడ్ చేయాలి. కెమికల్స్ అవాయిడ్ చేసి కృత్రిమ ఎరువులకు బదులుగా మనం ఎరువులు వాడాలంటాం, చెప్తాం కదా, ఎరువులు వాడాలి.
మనకు తెలుసు కదా, పంట పొలాల్లో మనం అందరు ఇప్పుడు ఎరువులు వాడుతూ ఉంటాం కదా, ఇది ఆవు పేడ ఇవి అన్ని పేడలు అవన్నీ కలిపేసి కొంత ఎరువు చదువుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ల్యాండ్కి బలం పెరుగుతుంది. ల్యాండ్కి కెమికల్స్ వల్ల కంటే కూడా మనం ఈ సహజ ఎరువు ఎప్పుడైతే వేస్తామో అప్పుడు ల్యాండ్ యొక్క సారం పెరిగేసి బలం పెరుగుతుంది. అప్పుడు ఏదైనా మొక్క నాటితే ఆ మొక్క ఏంటంటే బయట నుంచి వచ్చే ఏవైనా డిసీజ్ రోగాలు ఏమైనా ఉంటే అవి తట్టుకునే బలం వస్తుంది వాటికి. ఎప్పుడైతే మొక్కకి తట్టుకునే బలం ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. మొక్క బతుకుతుంది కాబట్టి ఈజీగా అది ఇచ్చే క్రాప్ ఏదైతే ఉందో అది ఎక్కువ వస్తుంది అనమాట. మనం కెమికల్స్ వెంటనే కెమికల్స్ కొట్టేయడం, దానివల్ల ఏమవుతుంది, ఆ ల్యాండ్ అంతా తగ్గిపోయి దాని బలం లేకుండా పెరగడానికి శక్తి లేకుండా ఏమవుతుందంటే అంత దిగుబడి రాదు. అవి మళ్ళీ తిన్నా కూడా ఏమవుతుందంటే మళ్ళీ మనుషులకి మళ్ళీ ఏదో ఒక డిసీజ్ వస్తూ ఉంటుంది అనమాట. మెల్లిమెల్లిగా కెమికల్స్ లోపలికి ఇంకా అవుతాయి కదా, ఇన్బిల్ట్ అవుతుంటాయి కదా దానివల్ల. కాబట్టి మనం ఈ కెమికల్స్ని అవాయిడ్ చేసి సహజ ఎరువుల్ని వాడటం వల్ల ఏమవుతుందంటే ల్యాండ్ యొక్క సాయిల్ పెరుగుతుంది అనమాట, ఆ సారం పెరుగుతుంది. దానివల్ల కూడా మన ఎన్విరాన్మెంట్ని కాపాడిన వాళ్ళం అవుతాం అనమాట. ఇంకా మేజర్గా ఏమొస్తుందంటే ఇంకా కంపెనీస్, ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు, మీకు తెలుసు ఫ్యాక్టరీలు అక్కడ రన్ అవుతున్నాయంటే ముందు అక్కడ చెట్లను నరికేసేయాలి, ల్యాండ్ మొత్తం విశాలం చేసేసి ఆ కంపెనీ అక్కడ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ఉన్న చెరువులో ఆ నదిలో నుంచి వాటర్ మొత్తం తీసేసుకొని మంచి వాటర్ అవి వాడేసి తర్వాత దాని వేస్ట్ వాటర్ అంతా కూడా మళ్ళీ బయటికి నీళ్ళలోకి వదిలేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది, కెమికల్ వాటర్ అంతా మళ్ళీ మంచి జనరల్ వాటర్లో కలిసేసి ఆ వాటర్ కూడా పొల్యూట్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కెమికల్ నుంచి వచ్చే మిషనరీ నుంచి వచ్చే పొగలు, స్మోక్, దానివల్ల ఏమవుతుంది, ఎయిర్ పొల్యూట్ అవుతుంది. ఎయిర్ పొల్యూట్ అయిపోయి మనకి కాపాడే ఓజోన్ లేయర్ ఏదైతుందో అది దెబ్బతింటుంది. దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఈ విధంగా కూడా ఎన్విరాన్మెంట్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి కంపెనీస్ని కూడా పెట్టద్దని చెప్తలేము, కాకపోతే వాటిని ఎక్కువ పొల్యూట్ అవ్వకుండా ఉండే విధంగా కంపెనీస్ని రన్ చేస్తే బాగుంటుంది అని చెప్తున్నాం అంతే ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ కంపెనీస్ వద్దంటే మళ్ళీ మనం డెవలప్మెంట్ అవుతాం సార్ అని చెప్పేసి అడుగుతుంటారు. అందుకని కంపెనీస్ వద్దని చెప్తలేము, కాకపోతే వాటిని ఎక్కువ పొల్యూట్ అయ్యే విధంగా, ఎన్విరాన్మెంట్కి దెబ్బతినే విధంగా కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేయకుండా తక్కువ విధంగా చేసి ఎక్కువ వచ్చే విధంగా చూసుకోవాలని చెప్తున్నాం. నెక్స్ట్ ఇంకా వ్యర్థాలు, మలమూత్ర విసర్జాలు, ఇవి మీకు తెలిసిన విషయమే జనరల్గా. ఇంకా కొన్ని ఊళ్ళల్లో ఏమవుతుందంటే సెంట్రల్ నుంచి కూడా స్వచ్ఛ భారత్ అని చెప్పేసి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నా కూడా ఇంకా కొంతమంది జనాలు అవన్నీ చెవి పట్టించుకోకుండా మలమూత్ర విసర్జనలు బయటే చేయటం, ఆరుబయట చేయటం, అవన్నీ కూడా అట్లా జనరల్గా పొల్యూట్ అవుతూ అంతా కూడా సాయిల్ ల్యాండ్ అంతా కూడా ఖరాబ్ చేస్తూ ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందిలే అనుకుంటారు, కానీ ప్రతిదీ కూడా ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ అవుతుంది. ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ ఏంటంటే ఆటోమేటిక్గా మనకు కూడా ఎఫెక్ట్ అవుతుందని అర్థం అనమాట. ఇట్లాంటివి కూడా బాగా మనకి ఎఫెక్ట్ అవుతుంటాయి. ఇంకా మనం రెగ్యులర్గా మీకు తెలుసు, ఇప్పుడు దీపావళి ఆ టైంలో అయితే పొల్యూషన్ ఇంకా హెవీగా ఉంటుంది. ఆ టైంలో మనకి ఇండియాలో ఉన్న టాప్ నెంబర్లో మన కంట్రీ క్యాపిటల్ వచ్చేసి ఢిల్లీలో మనకి పొల్యూషన్ దీపావళి టైంలో అయితే ఆ స్మోక్ అంతా పెరిగేసి కనీసం 2-3 డేస్ కూడా బయటికి వెళ్తే రోడ్డు కనిపించే పరిస్థితి లేకుండా ఉన్న రోజులు మనం టీవీలో కూడా చూసాం, న్యూస్లో. అంత పొల్యూషన్ అనేది పెరిగిపోయింది అనమాట. అవి కూడా కొన్ని తగ్గించుకోవాలి. అందుకే అక్కడ ఏం చేశారు, వెహికల్స్ వల్ల కూడా ఎక్కువ పొల్యూట్ అయిపోయి పొల్యూషన్ సిటీ ఏదైనా ఉంది అంటే మన కంట్రీలో ఢిల్లీ టాప్లో ఉందన్నమాట. అదేమైంది, పొల్యూషన్ ఎక్కువ పెరిగేసి కనీసం రోడ్డు బయటకు వస్తే దీపావళి సెలబ్రేట్ చేశారనుకోండి ఒకరోజు, నెక్స్ట్ డే రోడ్ అంతా పొల్యూషనే, పొగతో కమ్మేసిపోయి వెహికల్స్ తీసినా కూడా కనపడే పరిస్థితి. అక్కడ ఏం చేశారు ఆ టైంలో ఈవెన్ ఆర్డ్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. దాని ఈవెన్ ఆర్డ్ అంటాము, దాన్ని జీవోగా రిలీజ్ చేశారు. అంటే ఈవెన్ ఆర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒకరోజు లేదంటే 2-3 డేస్ ఈవెన్ నెంబర్స్ మాత్రమే బయట తిరగాలి వెహికల్స్, ఇంకొక రోజు ఆడ్ నెంబర్స్ మాత్రమే తిరగాలి. అంటే తెలుసు కదా, సరే నెంబరు, బేస్ నెంబరు. ఈ 2 రోజులు సరే నెంబర్ గల నెంబర్స్ వెహికల్స్ తిరిగాయనుకోండి, ఆ రోజు ఆడ్ నెంబర్స్ తిరగకూడదు. అంటే కొన్ని వెహికల్స్ తగ్గిపోతాయి కదా, మళ్ళీ ఈ సరే నెంబర్స్ ఆగిపోయినప్పుడు ఆడ్ నెంబర్ ఉన్న వెహికల్ తిరగాలి. అట్లా కొన్ని రోజులు మెయింటైన్ చేశారు. ఎందుకు, హెవీ పొల్యూషన్ వల్ల. అన్ని రోడ్ల మీద పడి తిరిగేస్తూ ఉంటే ఏమవుతుందంటే పొల్యూషన్ ఎక్కువ పెరుగుతుంది వెహికల్స్ వల్ల అని చెప్పేసి అక్కడ ఢిల్లీలో బాగా పొల్యూషన్ ఏరియా కాబట్టి గవర్నమెంట్ ఈ స్కీమ్ తీసుకొచ్చిందనమాట. అంటే వీక్లో 2 డేస్ 3 డేస్ ఈవెన్ నెంబర్స్ తిరుగుతాయి, మిగిలిన ఆడ్ నెంబర్స్ అన్నీ రెస్ట్ తీసుకుంటాయి. కొంచెం 50% తగ్గుతుంది కదా. నెక్స్ట్ మళ్ళీ ఈవెన్ ఆర్డ్ రన్ అవుతున్నప్పుడు ఈవెన్ తగ్గుతుంది, సండే రోజు హాలిడే, అట్లా అనమాట. ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే కొంచెం పొల్యూషన్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి మనం. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాం, వెహికల్స్ వల్ల అవి కూడా తగ్గించాలని చెప్తున్నాం.
మరి వెహికల్స్ లేకపోతే ఎట్లా సార్ తగ్గిస్తాయని చెప్పొచ్చు. ఇప్పుడు వస్తున్నాయి కదండి ఎలక్ట్రికల్ స్కూటర్స్, ఎలక్ట్రిక్ కార్లు, అట్లా పొల్యూషన్ లేకుండా. అంటే ఈ పెట్రోలు, డీజిల్ ఇవి తగ్గించేస్తే స్మోక్ అనేది రాకుండా ఉంటుంది. ఎలక్ట్రిసిటీ ఇట్లాంటి వాటిని వాడుకుంటూ మనం కొంచెం పొల్యూషన్ తగ్గించే ప్రయత్నం చేయొచ్చు అని ఇది కూడా ఒక కారణంగా చెప్తున్నాం అన్నమాట. ఓకేనా? ఇట్లా ఇవన్నీ కూడా మనం ఫాలో అయ్యి మీరు తెలుసుకొని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా తెలియజెప్తే ఇవన్నీ మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఎన్విరాన్మెంట్ అనేది దెబ్బతినకుండా ఉంటుందన్నమాట. దాని గురించి చదువుకోవటమే ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఓకే, రైట్. ఇంకా మరి ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో పర్యావరణంలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి సార్ అంటే 2 కాంపోనెంట్స్ ఉంటాయి. మళ్ళీ 2 కాంపోనెంట్స్. ఒకటి జీవకారకాలు అని చెప్తాము, 2 నిర్జీవ కారకాలు అని చెప్తాం. నిర్జీవ కారకాలు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏమని చెప్తామంటే ప్రాణం ఉన్న జీవులు, ప్రాణం లేని జీవులు అని చెప్తాం. జీవకారకాలు అంటే ప్రాణం ఉన్న జీవులు, నిర్జీవ కారకాలు అంటే ప్రాణం లేని జీవులు. మరి ప్రాణం ఉన్న జీవుల్లో మళ్ళీ మనం ఎట్లా డివైడ్ చేస్తామంటే చూడండి, దీంట్లో ఇవేం చేస్తాయంటే మళ్ళీ ఫస్ట్ ఉత్పత్తిదారులు, ఇంకోటి వినియోగదారులు. మూడవ రకం ఏంటంటే విచ్ఛిన్నకారులు. ఇప్పుడు చూడండి, మనం ఏం చెప్తున్నాం, ప్రాణం ఉన్న జీవులు, జీవకారకాలు అంటే ప్రాణం ఉన్నవి, మనుషులు, పక్షులు, బర్డ్స్, జంతువులు, ఇవన్నింటిని మనం ప్రాణం ఉన్న జీవుల కింద క్యారెక్టర్ చేస్తాము. వాటిని జీవకారకాలు అని చెప్తాము. అవి ఎక్కడ ఉన్నాయి? జీవావరణ వ్యవస్థలో, పర్యావరణంలో ఉన్నాయి. వాటి గురించి చదవాలని చెప్తున్నాం. ఓకేనా? మరి దీంట్లో మళ్ళీ మనం ఏ విధంగా మనం డిఫైన్ చేసామంటే ఉత్పత్తిదారులు, మరి వినియోగదారులు, విచ్ఛిన్నకారులు అని చెప్తాం. ఉత్పత్తిదారులు అంటే ఎవరంటే చూడండి, వాతావరణంలో ఉన్న మనుషులకైనా, పక్షులకైనా, జంతువులకైనా, ఎవరికైనా ఆహారం కావాలంటే దేని మీద డిపెండ్ అవుతామంటే ఆకుపచ్చని మొక్కల నుంచి మనం డిపెండ్ అవుతాం. అంతే కదా? ఈ మొక్కలు ఉత్పత్తిదారులు అంటే ఎవరంటే ఇక్కడ మనకి చెట్లు అని చెప్తాము, దాన్ని వృక్షాలు అని చెప్తాము, మొక్కలు అని కూడా చెప్తాము. చెట్లు లేదంటే మొక్కలు, వృక్షాలు అని చెప్తాం. ఎందుకంటే చెట్లు ఏం చేస్తాయి? మనిషికి, జంతువులకి కావాల్సిన ఆహారాన్ని తయారు చేస్తాయి కాబట్టి ఆకుపచ్చని పదార్థంతో తయారు చేస్తాయి. త్రూ కిరణజన్య సమయక్రియ అంటాము. తెలుగు సరిగా రావట్లేదు. కిరణజన్య సమయక్రియ అని చెప్తాం కదా. దాని ద్వారా ఏమవుతుంది, మొక్క అనేది పత్రహారితం ద్వారా ఆ ఆహారాన్ని తయారు చేస్తుంది. దాని మీద డిపెండ్ అయ్యి ఈ ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్న వినియోగదారులు వీళ్ళు డిపెండ్ అవుతారన్నమాట దీని మీద. కాబట్టి మొక్కలు ఆహారాన్ని తయారు చేస్తాయి కాబట్టి, అన్నిటిని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి వాటిని ఏమని చెప్తామంటే ఉత్పత్తిదారులు అని చెప్తాము. దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే చెట్లు, మొక్కలు, వృక్షాలు. ఓకే, నెక్స్ట్ వినియోగదారులు ఎవరు అంటే మనకు తెలుసు, మనం మనుషులం కానీ, జంతువులు కానీ సహజంగా ఆహారాన్ని తయారు చేసుకోలేము. మరి దేని మీద డిపెండ్ అవుతాము? వృక్షాల మీద డిపెండ్ అవుతాం, ఉత్పత్తిదారుల మీద డిపెండ్ అవుతాం. అంటే వీళ్ళు తయారు చేస్తారు, మనం ఏం చేస్తాము? వినియోగం చేసుకుంటాం. మనమైనా, జంతువులైనా ఏం చేస్తామంటే ఎవరైతే ఆహారాన్ని తయారు చేస్తారో వాళ్ళ మీద ఆధారపడి మనం ఏం చేస్తాము? తిని బతికేస్తాం అనమాట. మనం వినియోగం చేసుకుంటాం. ఇట్లాంటి దాన్ని ఏమంటామంటే వినియోగదారులు అంటాము. దీని కిందకి ఏమవుతుందంటే మనుషులు, జంతువులు కూడా వస్తుంటారు. అయిపోయింది. నెక్స్ట్ విచ్ఛిన్న కారకాలు అంటే ఏంటంటే భూమి మీద ఉన్న శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు, బ్యాక్టీరియాలు ఇవన్నీ ఏమవుతుందంటే విచ్ఛిన్న కారకాల కిందకి వస్తాయి. ఇవేమవుతుందంటే భూమి మీద పడ్డ ఏదైనా వేస్టేజ్ ఉంటుంది కదా, వేస్ట్గా పడ్డ భూమి మీద ఏమైనా ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే వాటిని ఏం చేస్తుంది? విచ్ఛిన్నం చేసేసి వాటన్నిటిని భూమిలో కలిసిపోయే విధంగా అవి చేసేస్తూ ఉంటాయి అన్నమాట. అట్లాంటి కేటగిరీ కిందకి బ్యాక్టీరియాలు, ప్రోటోజోవాలు వస్తూ ఉంటాయి. బ్యాక్టీరియాలు, ప్రోటోజోవాలు ఇవన్నీ కూడా విచ్ఛిన్న కారకాల కిందకి వస్తాయి. ఇవేమవుతుందంటే భూమి మీద అంటే వేస్ట్ చేయబడుతున్నాయి, చచ్చిపోయిన జంతువులు కావచ్చు, లేదంటే ఇంకేమైనా పదార్థాలు ఉంటే ఏమవుతుందంటే వాటిని అట్లనే ఉండదు. అవి ఎందుకే కొన్ని రోజుల తర్వాత కనిపించకుండా పోతాయంటే ఈ బ్యాక్టీరియాలు, ప్రోటోజోవాలు ఏం చేస్తాయంటే వాటిని విచ్ఛిన్నం చేసేసి కనపడకుండా చేసేస్తుంటాయి. అందుకే మనకి ఏదైనా చచ్చిపోయి అక్కడ రోడ్డు మీద పడింది అనుకోండి, ఒక 1 month తర్వాత మీరు వెళ్ళి చూస్తే అక్కడ ఉండదు, అది కలిసిపోతుంది భూమిలో. దేనివల్ల అంటే ఈ బ్యాక్టీరియా, ప్రోటోజోవాలు అన్నీ ఏం చేస్తాయంటే విచ్ఛిన్నం చేసేస్తాయి వాటిని, అందువల్ల కలిసిపోతాయి, మనకి అందుకే కనపడవు. సో ఇవి కూడా ఇండైరెక్ట్గా మనకి ఎన్విరాన్మెంట్కి ఉపయోగపడుతూ ఉన్నాయి అన్నమాట. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ నిర్జీవ కారకాల కిందలో మనకి ఏమేమి వస్తాయంటే గాలి, నీరు, లైట్, కాంతి,
ఉష్ణోగ్రత, ఆర్ద్రత, ఇట్లాంటివన్నీ కూడా నిర్జీవ కారకాల కిందకి వస్తాయి. అంటే అబయోటిక్ అంటే ఇంగ్లీష్లో అయితేనేమో బయోటిక్ అంటాము, అబయోటిక్ అని చెప్తాము. ఇట్లాంటివన్నీ కూడా అంటే ప్రాణం లేనివి, వీటికి ప్రాణం ఉండదు కదా, కానీ ప్రాణం లేనివి కూడా ఉన్నాయి. కానీ ప్రాణం లేనివి లేకపోతే ప్రాణం ఉన్న వాటికి కూడా కష్టమే. ఇవి కూడా వీటి మీద కూడా ప్రాణం ఉన్నవి ఆధారపడుతూ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ఏమవుతుందంటే ఒకదానికొకటి రిలేటెడ్గా ఉండేసి ఒకదాటి మీద ఇంకొకటి డిపెండ్ అవుతూ వస్తుందన్నమాట. అట్లా అన్ని డిపెండ్ అవుతూ ఒకదానికొకటి కాపాడుకుంటూ ఉంటేనే పర్యావరణం అనేది సంరక్షణగా ఉంటుంది. అప్పుడే మనందరం కూడా జాగ్రత్తగా అందరికీ ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. సో మనం కంపల్సరీగా పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన ప్రాముఖ్యతను తెలుసుకోవాలి, దాని గురించి చదివి నేర్చుకోవాలి, తెలియని వాళ్ళకి తెలియజెప్పాలి. ఓకేనా? దిస్ ఈజ్ ఫర్ టుడే. నెక్స్ట్ వీ విల్ కంటిన్యూ నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ.